హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ప్రమోషన్స్ అండ్ బెట్టింగ్ గురించి. సో, బెట్టింగ్ చేస్తున్న వాళ్ళు చిన్న సెలబ్రిటీస్ అయినా కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా కానీ, వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని సజ్జనార్ సార్ అయితే చాలా కఠినంగా శిక్షించాలనేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. సో, ఈ నిర్ణయాల గురించి ఫ్యూచర్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎలాంటి శిక్ష పడుతుంది? వాళ్ళకు అసలు ఎలాంటి యాక్ట్ అనేది ఉంటుందనేసి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. మరిన్ని విషయాలు ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. బెట్టింగ్ యాప్స్ గురించి కూడా చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు చాలామంది. అలాగే ప్రమోషన్స్ చేసేవాళ్ళు కూడా ఎంతోమంది ఎన్నో విధాలుగా బాధపడుతూ లేదంటే దాని గురించి డిప్రెషన్‌కి లోనై సూసైడ్ చేసుకుంటున్నారని సజ్జనర్ గారు దీన్ని సీరియస్‌గా తీసుకొని దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇక మీదట ఫ్యూచర్‌లో కూడా దీన్ని కఠినంగా ఎవరైతే ప్రమోషన్స్ చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని అనుకుంటున్నారు. సో, ఇక 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 మీదట ఫ్యూచర్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే ఏదైతే బెట్టింగ్ యాప్స్ అనే కాదు. ఓన్లీ ఏదైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఎలా రిక్రూట్ చేసుకుంటారంటే అబోవ్ 10,000 ఫాలోవర్స్ పెరిగితే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ బిలో వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. ఒక అబోవ్ 10,000 నుంచి ఒక 1,000,000 అన్ని ఫాలోవర్స్ ఉన్నోళ్ళని వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం. ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని వాళ్ళు రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడం. లైక్ ఎంతో కొంత అంటే నార్మల్ అమౌంట్ కూడా కాదు. ఈవెన్ మనం రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ చూసుకుంటే 'హర్ష సాయి' ఇంటర్వ్యూ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆయనకి 1,000,000 దాకా ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ సబ్‌స్క్రైబర్స్ కూడా 1,000,000 దాకా ఉన్నారు. సో, ఆయన సింపుల్‌గా చెప్తున్నాడనమాట. నాకు 3,00,00,000 వచ్చింది ఆఫర్. నాకు 5,00,00,000 వచ్చింది ఆఫర్. నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు. జనాల్ని నాశనం చేస్తారు అని. సో, ఇప్పుడు 'హర్ష సాయి' చూసుకుంటే 'హర్ష సాయి' కూడా 5,00,00,000 దాకా అమౌంట్ తీసుకొని దాన్ని ప్రమోట్ చేసి సో, ఈయన ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నాడు. సో, వేరే వాడు తీసుకున్నా ఇన్‌కమ్ ఎర్న్ చేయాలి. ఈయన తీసుకున్నా ఇన్‌కమ్ ఎర్న్ చేయాలి. వేరే వాడి వల్ల అయినా సఫర్ అయితారు జనాలు. సో, వాళ్ళని చూసైనా జాయిన్ అయితాడు. ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ అనే గాని లేదా ట్రేడింగ్స్ అనేవి గాని, సో, ఇన్వెస్ట్‌మెంట్ పెడితే 1x, 2x పాయింట్స్ వస్తాయని చెప్పి ఇవన్నీ కూడా ఫేక్ అనమాట. వాడేం చెప్తాడంటే నేనిప్పుడు ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టా. నాకింత అమౌంట్ వచ్చింది. మీరు కూడా పెట్టండి అని చెప్తాడు. మీకు మరిన్ని ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే నా నా లింక్‌లో బయో ఉంది అంటాడు. సో, ఆ బయోలోకెళ్ళి ఆ లింక్ ఏదైతే ఓపెన్ చేస్తే అందుట్లో జాయిన్ అయినప్పుడు జాయినింగ్ బోనస్ వస్తది. అండ్ నువ్వు జాయిన్ అయిన తర్వాత నువ్వెంతైతే ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నావో ఆ అమౌంట్‌లో నుంచి కమిషన్ వస్తది. అండ్ అదే కాకుండా ప్రమోషన్ చేసినందుకు అమౌంటు వస్తది. సో, ఇక్కడ మనీ లూట్ చేసే హాఫ్ ఆఫ్ ద మనీ ఇక్కడ మేజర్‌గా మనీ లూట్ చేసేదెవరు? ఇన్‌ఫ్లుయెన్సర్. సో, వీళ్ళకేంది అనంటే ఫాలోవర్స్ పెరగగానే ఒక ర్యాపో పెంచుకోవడం. ఒక ఫ్యాన్ బేసిజం అనేది పెంచేసుకొని, ఆ ప్లాట్‌ఫార్మ్‌ని బేస్ చేసుకొని ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్‌కి ఎంకరేజ్ చేయడం. సో, ఆ బెట్టింగ్ యాప్స్ కూడా ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే గేమింగ్ యాక్ట్ ప్రకారం ఏదైతే కొన్ని గేమింగ్ యాక్ట్స్ అంటే కొన్ని ప్రొహిబిటెడ్ అయినాయనమాట. ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ గాని కొన్ని ప్రొహిబిటెడ్ అయిపోయినాయి. ఎక్కడైతే స్కిల్ ఉంటదో అంటే ఎక్కడైతే స్కిల్ ఉంటదో స్కిల్ ప్లేస్‌లో ఛాలెంజ్ అనేది గనక ఉంది అనంటే అట్లాంటి లాలో ప్రొహిబిటెడ్ అనమాట. సో, అట్లాంటి ఏదైనా ఓన్లీ యాప్స్ అనే కాదు అట్లాంటి వేరేది ఏదైనా కూడా లాలో ప్రొహిబిటెడ్ చేయబడింది. సో, అది ఇల్లీగల్ యాక్టివిటీ అని చెప్పి కన్సిడర్ చేయడం జరిగింది. సో, అట్లాంటి యాక్టివిటీస్‌ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనే గాదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గూడా దాన్ని ప్రమోట్ జేయడం జరిగింది. అండ్ అదే గాకుండా వీళ్ళ మీద ఎలా కంప్లెయింట్ ఇవ్వాలి అని చాలామందికి తెలీదనమాట. సో, ఇప్పుడు ఏదైతే సజ్జనర్ గారు బయటికి వీళ్ళది ఏదైతే ఇష్యూస్ అన్నీ బయటికి లాగడం వల్ల ఇష్యూస్ ఇన్ ద సెన్స్ ఏదైతే వీళ్ళ ప్రమోషన్స్ అనేది రీసెంట్‌గా 'భయ్యా సన్నీ యాదవ్' ఒక మోటో వ్లాగర్ 'భయ్యా సన్నీ యాదవ్' ఏదైతే ఒక వ్లాగింగ్‌కి వెళ్తున్నప్పుడు ఒక కెమెరా పర్చేస్ చేస్తున్నా నేను ఇప్పటికిప్పుడు నేను ఈ కెమెరా కొనే అమౌంట్ నేనిప్పుడు ఎర్న్ చేస్తా అని జెప్పేసి ఒక వీడియో బైట్ చేసి పోస్ట్ చేసాడు. మీరు కూడా ఇలా ఎండ్ చేయాలి అనంటే మీరు నా బయోలో లింక్ ఉంది అని చెప్పి చెప్తాడు. సో, మనం ఎప్పుడు జాయిన్ అయితాం. వాడు చూసి నిజమే అనుకోని జాయిన్ అయిపోతాం. అందులో ఇన్వెస్ట్‌మెంట్ పెడతాం. లాస్ అయిపోతాం. సో, ఇక్కడ ఎవరికి బెనిఫిట్? బెట్టింగ్ యాప్. యాప్ రన్ అవును. చేసేటోడికి, ఎవడైతే ప్రమోషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ చేస్తారు. చేస్తున్నాడో, ప్రమోషన్ చేస్తున్నాడో వాడికి. సో, వీళ్ళందరికీ. సో, ఇట్లా ప్రమోషన్ చేసినందుకు ఆయన ఏదైతే ఆ వీడియో బైట్‌ని సజ్జనర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. సో, దాని తర్వాత ఏపీలో కూడా నాని అనే పర్సన్ అవును. ఫిషర్‌మెన్ లోకల్ నాని బాయ్ అనే నాని. పర్సన్ గూడా దాన్ని ప్రమోషన్ చేస్తుంటే, దాని మీద సజ్జనర్ గారు పోస్ట్ చేసిన తర్వాత దాన్ని రిమాండ్ తీసుకోవడం జరిగింది. తన మీద ఎఫ్ఐఆర్ గూడా ఫైల్ అయింది. సో, దాని తర్వాత భయ్యా సన్నీ యాదవ్ తర్వాత హర్ష సాయి మీద గూడా రీసెంట్‌గా ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్ కాపీ. అండ్ అదే గాకుండా దాని తర్వాత నెక్స్ట్ పల్లవి ప్రశాంత్‌ని గూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ అన్ని అయిన సిట్యుయేషన్స్‌లో గూడా పల్లవి ప్రశాంత్ దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. సో, అవును. ఓన్లీ పల్లవి ప్రశాంత్ అనే గాదు ఇట్లాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా మందున్నారు. సో, ఎప్పుడైతే లాక్‌డౌన్ వచ్చిందో లాక్‌డౌన్ తర్వాత ఇట్లాంటి యూట్యూబర్స్ చాలా మంది పుట్టిర్రనమాట. కొత్త కొత్త యూట్యూబర్స్ అందరూ రావడం, ఏదో ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది క్రియేట్ చేసేసుకొని ఇట్లా ఇన్‌కమ్ అంటే ఈజీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం అలవాటు పడ్డా. సో, ఇందిట్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేవాళ్ళు గూడా ఈజీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌కి అలవాటు పడ్డోళ్ళే.
సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 2x, 3x అంటే ఒక డబల్ వచ్చింది. వాడికి 10,000 పెడితే దానికి 150 రేట్స్ ఎక్కువొచ్చింది అనంటే వీడు కూడా ఆశపడి పెడతాడు. అవును. సో, వీడి దగ్గర లేకపోయినా బయట అప్పు చేసి మరి తీసుకొచ్చి పెట్టిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్‌గా మనం చూసుకుంటే కామారెడ్డిలో 18 ఇయర్స్ పిల్లగాడు. 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక 50,00,000 దాకా దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ సూసైడ్ చేసుకొని చనిపోవడం చేసుకున్నారు. అవును. జరిగింది. సో, ఇట్లాంటి బాధితులు చాలా మందున్నారు. వీళ్ళందరికీ బెట్టింగ్ యాప్స్ ఎలా తెలుసు? ఓన్లీ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్ల. అండ్ అదే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వల్ల. సో, వీళ్ళని గనుక కట్టుదిట్టం చేస్తే అంటే వీళ్ళ మీద ప్రాపర్ లీగల్ యాక్షన్ తీసుకుంటే రేపొద్దున్న ఎవరైతే సూసైడ్ చేసుకుంటుర్రో, ఎవరైతే ఫినాన్షియల్‌గా డౌన్ అయిపోతారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్‌లోకెళ్ళిపోతారు. సో, ఈ బెట్టింగ్ యాప్ అనేది ఎలా అయిపోతుంది అనంటే వాడి దగ్గర అమౌంట్ లేకపోతే అవసరమైతే లోన్ యాప్స్‌లో లోన్ తీసుకొని 40-60 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో లోన్ తీసుకొని మరి దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు. సో, అక్కడ లాస్ అయిపోతారు. సో, ఈ లోన్‌లు క్లియర్ చేయడానికి మళ్ళా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొస్తాడు. సో, వాళ్ళకి క్లియర్ చేయడానికి మళ్ళా వేరే వాళ్ళ దగ్గర ఇట్లా ఆటోమేటిక్‌గా వాడు ఫైనాన్షియల్‌గా డౌన్ అయిపోతాడు. సింపుల్‌గా ఒక 10-1 సీఆర్ దాకా అప్పులున్నోళ్ళు మస్తు మందున్నారు. ఓన్లీ ఏదైతే ఈ ట్రేడింగ్‌లో బెట్టింగ్ యాప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి బయట లోన్స్ తీసుకొని అవి పెరిగిపోతూ ఉన్న దానికి. సో, చాలామంది సఫర్ అయిపోతున్నారు. దీనివల్ల ఓన్లీ బెనిఫిట్ ఎవరికి అనంటే వీళ్ళకే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'హర్ష సాయే' చూసుకుందాం. 'హర్ష సాయి' చూసుకుంటే సరే తను సర్వీస్ చేస్తున్నాడు. ఒక ఫౌండేషన్ ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీస్ చేస్తున్నాడు అనంటే ఆయనకి ఎంత వస్తే ఆయన ఎంత సర్వీస్ చేయాలి? సో, ఆల్మోస్ట్ ఒక ఒక వీడియోలో చూసుకుంటే మినిమమ్ 2 బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోషన్స్. అండ్ అట్లా వీక్లీ ఒక 10 వీడియోస్ చూసుకుంటే అటు ఇటు ఆల్మోస్ట్ ఒక 10-15 బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోషన్ చేస్తున్నారు కదా! ప్రమోషన్ చేసినందుకు అమౌంట్ వస్తున్నాయి కదా! వీళ్ళు జాయిన్ అయినందుకు అమౌంట్ వస్తున్నాయి కదా! సో, ఈ అమౌంట్‌లో 1% సర్వీస్ చేసేది తను. రిమైనింగ్ అమౌంట్ మొత్తం తను లూట్ చేసుకుంటున్నాడు. తను లూట్ చేసుకొని జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడు. సో, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ అనే కాదు. ఏదైతే ఇన్‌ఫ్లుయెన్స్‌ని యూజ్ చేసుకొని చాలా ట్రేడింగ్స్ గోల్డ్ ట్రేడింగ్ అని చెప్పి నువ్వు ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టు. ఈ గోల్డ్ మన చేతికి రాదు. ఈ గోల్డ్ ఎక్కడా కూడా గోల్డ్ ట్రేడింగ్ అని చెప్పి చాలా ఆఫీస్‌లు ఓపెన్ చేశారు చాలామంది. లేదా నార్మల్ ట్రేడింగ్ అని కూడా ఆఫీసెస్ ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే గోల్డ్ ట్రేడింగ్ అన్నప్పుడు గోల్డ్ అనేది మన చేతికి రాదు. సో, మీ పేరు మీద ఆల్రెడీ మేము తీసేసుకొని పెట్టాము. సో, మీకు ఆటోమేటిక్‌గా పెరిగిపోతది గోల్డ్ అని చెప్తారు. ఇట్లా మనీ మొత్తం లూట్ చేసిన తర్వాత బోర్డ్ తిప్పేస్తారు. సో, ఈ కంపెనీ ఎలా తెలుస్తది బయటోళ్ళకి? ఈ గోల్డ్ ట్రేడింగ్ అనే ఫేక్ కంపెనీ బయట వాళ్ళకి ఎలా తెలుస్తది జనాలకి? ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్లనే. ఇన్‌ఫ్లుయెన్సర్. అవును. సో, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ అనేటోడు వాడు నా కంపెనీ ప్రమోట్ చేయడం వల్ల వీడి ఫ్యాన్ బేసిజం మీద వీడేదైతే ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసుకుండో ఆ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకొని ఇట్లాంటి ఫేక్ ట్రేడింగ్స్ గాని, ఫేక్ షేర్స్ అనేది గాని, లేకపోతే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ అని గాని, ఫేక్ చిట్ ఫండ్స్ అని గాని, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ అనే కాదు డిఫరెంట్ టైప్స్‌లో ఈజీ ఇన్‌కమ్‌కి అలవాటు పడి డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది వీళ్ళే క్రియేట్ చేసుకున్నారు. ఫేక్ బిజినెసెస్. ఇప్పుడు 'హర్ష సాయి' ఏదైతే ఉన్నారో అతను సోషల్ మీడియా ద్వారాగా సంపాదిస్తున్నారు. యూట్యూబర్ ద్వారా గూడా చాలా మంది సంపాదిస్తున్నారు. 'హర్ష సాయి' ఏంటంటే చాలా పేదవాళ్ళని కూడా హెల్ప్ చేస్తున్నట్టు చూపిస్తుంటారు చాలా వీడియోస్‌లో. ఆయనకు తెలుగులో ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. కన్నడలో ఉంది. ఇంకా వేరే వేరే లాంగ్వేజ్‌లో 3, 4 యూట్యూబ్ ఛానెల్స్ అయితే ఉన్నాయి. ఆయన ఏంటంటే ఆయన థీమ్ ఏమని చెప్తారు ప్రతి వీడియోలో అయితే, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సహాయం చేసేదే నా థీమ్ అనేసి అంటారు. చాలామంది చాలా వీడియోలో డబ్బులు చూపిస్తూ ఉంటారు. 'హర్ష సాయి' కూడా కొన్ని బస్తాలు బస్తాలుగా డబ్బులు చూపిస్తూనే ఉంటారు ప్రతి వీడియోలో. ఆ డబ్బు ఫేక్ అంటారా? నిజమంటారా? ఇక్కడెక్కడ ఫేక్ గాదు. అన్నీ జెన్యూనే. సో, ఆయన పేదలకి పంచుతున్నాడు. అది జెన్యూన్ రీజన్. అండ్ పెట్రోల్ అది ఆ! జెన్యూనే. పెట్రోల్ ఫ్రీగా అది జెన్యూనే. సో, ఇక్కడ ఆయన ఒక బెట్టింగ్ యాప్‌కి ప్రమోషన్ చేస్తే ఆల్మోస్ట్ 1-5 సీఆర్ తీసుకుంటుండు. అండ్ అదే గాకుండా వీక్లీ ఒక 10 వీడియోస్ పోస్ట్ చేసినా యూట్యూబ్ నుంచి రెవెన్యూ గెయిన్ చేస్తున్నాడు. అండ్ అదే గాకుండా ఇప్పుడు జాయినింగ్ బోనస్ యాడ్ అయితది. ప్లస్ నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన దానికి కమిషను వస్తది. ఆల్మోస్ట్ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన సిట్యుయేషన్‌లో వర్స్ట్ సిట్యుయేషన్‌లో 50,00,000 ఏసుకుందాం. వ్యూస్ ఏదైతే యూట్యూబ్ నుంచి వచ్చిన ఒక రెవెన్యూ ఒక 10,00,000 ఏసుకుందాం. మొత్తం కలిపితే ఒక 50-1 సీఆర్ దాకా ఆయన ఒకవేళ 1 మంత్‌లో గెయిన్ చేసిండు అనుకోండి. 1 మంత్‌లో ఎంత సర్విస్ చేస్తాడు? ఎంత అమౌంట్ ఇస్తాడు జనాలకి? పేదలకి? 1 మంత్‌లో. 1,00,000 ఇస్తాడు. ఆ! 2,00,000 ఇస్తాడు. 10,00,000 అనుకుందాం. అవును. రిమైనింగ్ 52 రిమైనింగ్ అమౌంట్ అనేవి ఉన్నాయి గదా! ఆల్మోస్ట్ 52-1 సీఆర్ యేసుకున్నా గూడా వర్స్ట్ సిట్యుయేషన్‌లో 50,00,000 యేసుకున్నా గూడా 10,00,000 వంచితే 40,00,000 చేతిలో ఉంటున్నాయి గదా! అవును. సో, ఆయనకి ఫుల్ రెవెన్యూయే గదా! సో, ఓన్లీ అంటే ఆ అడ్డం పెట్టుకొని ఏదైతే ఒక నెగటివిటీ ఆయన మీదకి రాకూడదు అని చెప్పి ఇదొకటి అడ్డం పెట్టుకొని చేసేది. అండ్ నెక్స్ట్ థింగ్ 'బయ్యా సన్నీ యాదవ్' చూసుకుంటే 'బయ్యా సన్నీ యాదవ్' రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ చేశాడనమాట.
ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు తనతో. ఆ సిట్యుయేషన్‌లో ఏమన్నాడంటే, "నాకు చాలా మందిని స్పాన్సర్‌షిప్ కోసం చాలా మందిని అప్రోచ్ అయినా. చాలా మందికి మెయిల్ చేసిన. ఎవ్వరు నాకు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు. నాకు ఓన్లీ బెట్టింగ్ యాప్సే ఇచ్చిర్రు. నేనేం చేయాలి? నేను అందుకు వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను చేసినా" అంటాడు. సో, ఇక్కడ ఇన్‌కమ్ ఏం చేయాలన్నా నువ్వు మోటో వ్లాగ్స్ చేయకపోతే ఒరిగేదేం లేదు. హ్మ్. నువ్వు కాకపోతే నీ ప్లేస్‌లో వేరే వాళ్ళు చేస్తారు. ఆ! సో, నువ్వు తిరగడానికి, నువ్వు మోటో వ్లాగ్స్ చేసుకుంటూ నీ ఇంట్రెస్ట్ బేస్డ్ ఆన్ నీ ఇంట్రెస్ట్‌ని బట్టి నువ్వు మోటో వ్లాగ్స్ చేసుకుంటూ దేశాలు తిరుగుతున్నావు. దానికి జనాల్ని పిచ్చోళ్ళైపోతున్నట్లే గదా! నువ్వు అవును. బెట్టింగ్ యాప్స్‌లో ఆ పైసలతో నువ్వు ఊరు తిరుగుదామని చెప్పి దేశాలు తిరుగుదాం అనుకోని, ఇక్కడ నార్మల్ పర్సన్‌ని రోడ్డు మీద పడేస్తున్నట్లే గదా! అంటే వీళ్ళందరూ ఓన్లీ స్వార్థానికి వాళ్ళ స్వలాభం కోసం చేసినయి ఇవన్నీ. సో, ఇది బెట్టింగ్ యాప్ అనేది నార్మల్‌గా వెళ్ళట్లేదు. చాలామంది కొన్ని కోట్లు పోగొట్టేసుకుంటున్నారు. సో, ఆ కంపెనీస్ గూడా నార్మల్‌గా చూసుకుంటే ఆహ్, లా ప్రకారం బెట్టింగ్ యాప్స్ అనేది ఇల్లీగల్. అంటే నేను చెప్పా గదా! ఎక్కడైతే స్కిల్ లేకుండా ఛాలెంజింగ్ అనేది గాని ఉంటదో, అట్లాంటి సిట్యుయేషన్‌లో అంటే బేస్డ్ ఆన్ లక్ ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో అవి ప్రొహిబిటెడ్ అయినయి అని చెప్పి ఇండియన్ లాలో ఉన్నాయి. అండ్ ఇండియన్ లాలో కూడా డిఫరెంట్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లా అనేది డివైడ్ చేయడం పడింది. సో, ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్‌కి సెపరేట్‌గా గేమింగ్ యాక్ట్ అంటూ ఒకటుంది. అండ్ అదే గాకుండా 2017లో తెలంగాణలో కొత్తగా అమెండ్‌మెంట్ అనేది వచ్చింది ఈ గేమింగ్ యాక్ట్‌లో. అండ్ అదే కాకుండా ఏపీలో కూడా. సో, ఎక్కడా కూడా ఇండియాలో ఎక్కడా కూడా గేమింగ్ యాక్ట్ అనేది ఇల్లీగల్ అని చెప్పట్లేదు. గేమింగ్ యాక్ట్ అనేది లీగల్. సో, ఓన్లీ గోవా, సిక్కిం ఈ 2 రాష్ట్రాల్లోనే ఏదైతే ఈ గేమింగ్ యాక్ట్ అనేది లీగల్. బట్ ఇక్కడ రన్ చేసే ఏ బెట్టింగ్ యాప్ కూడా ఇండియాలోది కాదు. వాళ్ళు ఓన్లీ ఒక వీపీఎన్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు అదర్ కంట్రీస్‌లో ఉండి ఏదైతే నా బయోలో ఒక టెలిగ్రామ్ లింక్ ఉంది అని అంటాడు గదా! ఆ లింక్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్‌గా ఈ పర్సన్ మలేషియాలో ఉంటున్నట్లో, సింగపూర్‌లో ఉంటున్నట్లో లొకేషన్ గ్రాస్ప్ చేసుకొని తనకి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఇస్తారు. సో, వీళ్ళు ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినప్పుడు కూడా ఆ అమౌంట్ నీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వదు. సో, దాంట్లంట్లో ఒక స్కోర్ అనేది ఉంటది. ఒక అమౌంట్ అనేది ఒక ఆప్షన్ అనేది ఉంటది. ఆ అమౌంట్ అనేది మొత్తం దాంట్లో క్రెడిట్ అయిపోతది. సో, ఇక్కడ నువ్వు డ్రా చెయ్యాలి అనుకోండి, నువ్వు ఇంత ఇంత పర్సెంట్ ఆఫ్ టాక్స్ కట్టాలి అని అంటారు. సో, బెట్టింగ్ యాప్సే ఇల్లీగల్. నువ్వు టాక్స్ ఎవరికి టాక్స్ కడతావు? అవును. సో, ఈ టాక్స్ రూపాన గూడా వాడు తీసుకుంటాడు. సరే నువ్వు టాక్స్ కట్టేసినావు. ఒకవేళ 50,00,000 వచ్చినాయి. దాంట్లో ఒక 10,00,000 20,00,000 టాక్స్ అని చెప్పి కట్ చేస్తాడు. సో, రిమైనింగ్ అమౌంట్ ఎప్పుడైతే కడతావో దాని తర్వాత నీకు బ్లాక్ అయిపోతది యాప్. అంటే వాళ్ళకు ఇల్లీగల్ అని తెలిసి కూడా వాళ్ళెందుకు ప్రమోషన్స్, బెట్టింగ్స్ చేస్తున్నారు? వాళ్ళ స్వలాభం కోసం అది. సో, ఏ పాటికి ఇప్పుడు నేను అంటే చెప్పా గదా! వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా! ఫ్యూచర్‌లో ఇన్ కేస్ ఇది తెలిస్తే, ఇన్ కేస్ ఇది ఇల్లీగల్ అని తెలిస్తే సజ్జనర్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి మన మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు అని వాళ్ళకు తెలియదా? సో, తెలిసి వాళ్ళకి తెలియదు చేస్తున్నారా? అంటే ఇక్కడ పైసాకే పరమాత్మ అన్నట్లు పైసల కోసం ఏదన్నా చేసేటోళ్ళు ఈళ్ళు. అంతే గదా! ఇప్పుడు ఒక 1 సీఆర్, 2 సీఆర్ వస్తుంది అనంటే చేయకుండా ఎట్టుంటారు? సో, వాళ్ళ ఆఫర్స్ అట్లున్నాయి. వీళ్ళు అట్లా ఆశపడుతున్నారు. సో, ఇప్పుడు 'సజ్జనర్' గారు ఇప్పుడు రియాక్ట్ అవ్వడం వల్ల వీళ్ళందరూ బయటకొచ్చారు. బట్ చాలామందున్నారు ఇట్లా 10,000 ఫాలోవర్స్ ఉన్నోళ్ళున్నారు. నార్మల్ పర్సన్స్ ఉన్నారు. చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అండ్ అదే గాకుండా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు చాలామంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గూడా వీళ్ళకి అపోజిట్‌గా మాట్లాడడం, వీళ్ళకి అపోజిట్‌గా చేస్తూ వీడియోస్ చేయడం. సో, ఇట్లా చాలామంది చేస్తున్నారనమాట. సో, ఇప్పుడు ఏదైతే ఒక డిపార్ట్‌మెంట్‌లో ఉన్న కన్సర్న్ పర్సన్ సజ్జనర్ గారు వాళ్ళని గుర్తించి బయటికి లాగడం వల్ల ఇదంతా న్యూస్ అనేది బయటకొచ్చింది. దీని ముందు చాలా మంది గొడవలు చేషిర్రు. చాలామంది ఇది న్యూస్‌లు చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. బెట్టింగ్ యాప్స్ అనేది, ప్రమోషన్స్ అనేది చాలా సంవత్సరాల నుంచి చాలా ఇయర్స్ వస్తుంది. ఆ! నుంచొస్తుంది. కానీ బట్ ఇప్పుడే ఎందుకు సజ్జనర్ గారు సో, రియాక్ట్ అయ్యారు? దీన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళ రేట్ ఎక్కువైపోతుంది. ఎంకరేజ్ చేసే పర్సన్స్ ఎక్కువైపోతున్నారు. అండ్ అదే గాకుండా మీరన్నట్లు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అనంటే, దాని మీద రెవల్యూషన్ వచ్చేసరికల్లా ఇప్పుడు పట్టింది. సో, ఈవెన్ నా అన్వేషణ ఉన్నాడు. తను హ్మ్. అంతకుముందు ఒక ఇష్యూస్ అనేది రైజ్ అవును. చేసిండు. బెట్టింగ్ యాప్స్ ఎట్లా ప్రమోట్ చేస్తారని. ఆ పర్సన్ గూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసాడు. బట్ ఏదైతే తర్వాత రియలైజ్ అయ్యి చేయడం బంద్ చేసాడో, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో వాళ్ళందరిని బయటికి లాగిండు. ఇంకో పర్సన్ ఉన్నాడు ఎన్ఆర్ఐ రిటర్న్. ఆ పర్సన్ గూడా 'హర్ష సాయి' మీద బాగా అవును. ఫైట్ జేయడం జరిగింది. సో, 'హర్ష సాయి' ఇట్లా అమౌంట్ తీసుకోవడం, ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అమౌంట్ బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకోవడం అని. సో, వీళ్ళు ఓన్లీ జనాల్ని నాశనం జేస్తున్నారు. రోడ్ల మీద పడేస్తున్నారు. ఎవరైతే ఇంత అమౌంట్ ఒస్తుంది అని చెప్పి ఇదంతా ఫేస్ వాల్యూ మీద దాంట్లో జాయిన్ అయింది ఇదంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది బెట్టింగ్ యాప్స్ ద్వారాగా, ప్రమోషన్స్ ద్వారాగా లోన్స్ తీసుకొని లేదంటే అప్పు చేసుకొని సూసైడ్ చేసుకుంటున్నారు.
కానీ సూసైడ్ ఎవరైతే వాళ్ళకు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారుతున్నారో, ఒక పర్సన్ ఒక 10,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి, ఒక మోస్ట్ మిలియన్స్ ఫాలోవర్ ఉన్న ఒక అతను, ఈ 10,000 ఫాలోవర్స్ ఉన్న అతనికి చెప్తారు. ఇలా ప్రమోషన్ చెయ్యి నీకిలా డబ్బులొస్తుంది. సో అండ్ సో అనేసి. ఇన్ కేస్ ఆయన మాట విని ఆయన ప్రమోషన్ చేస్తూ, చేస్తూ కొంచెం ఎక్కువ అప్పు అయింది. తర్వాత ఆయన సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత 1,000,000 ఫాలోవర్స్ ఎవరైతే ఆయనకు సజెషన్ ఇచ్చారో, ఆయన ఎందుకు మళ్ళీ ఆయన సూసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబంలో ఎవరినైనా ఆదుకోవడం గానీ, లేదంటే నా వల్ల ఇలా అయిందనేది కానీ ఎవరు ఒప్పుకోరు. అలా ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? మళ్ళీ వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత ఫ్యామిలీని ఎందుకు ఆదుకోవడం లేదు? ఒకటే మ్యామ్ ఇక్కడ. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత నువ్వెళ్లి ఆదుకుంటే ఎంత? ఆదుకోకపోతే ఎంత? ఒక తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకుంటాడు. ఆ ఒక్క కొడుకు చచ్చిపోతాడు. అంటే ఆయనకు ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది కదా! నా అసలు వల్లే రిగ్రెట్ ఆయన ఫీలింగ్ ఉండేటట్లయితే ఇందిట్లో ఈ బెట్టింగ్ యాప్స్‌కి ఎందుకు ప్రమోషన్ చేస్తారు? అంతే గదా! ఒక ఫ్యామిలీకి ఒకడే కొడుకుంటాడు. వాడి హ్మ్. మీదనే హోప్స్ అన్నీ పెట్టేసుకుంటారు. అట్లాంటి పర్సన్ ఒకడు చచ్చిపోయిండు. నువ్వొచ్చి రిగ్రెట్ ఫీల్ అయ్యి అరే! ఇయన్నీ చేసినా నువ్వు పైసలిచ్చినా ఏం లాభం? కొడుకైతే తిరిగి రాడు గదా! చనిపోయినోడు తిరిగి రాడు గదా! అవును. సో, ఇక్కడ ఏంది అనంటే వాళ్ళ స్వలాభాల కోసం ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం. సో, అండ్ అదే గాకుండా ఎవరైనా ఆ బెట్టింగ్ యాప్స్‌ని గనుక ఖండిస్తే ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్ ఖండిస్తే వాళ్ళ మీద వీళ్ళు అటాక్ జేయడం. వాళ్ళని ఫిల్తీ లాంగ్వేజ్‌తో యూజ్ చేయడం, కాల్ జేసి బెదిరించడం. సో, ఇట్లాంటి యాక్టివిటీస్ చాలా మంది చేసున్నారు. ఇప్పుడు ఇదంతా బెట్టింగ్ యాప్స్ గురించి, ప్రమోషన్స్ గురించి వాళ్ళంతా చేసేది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, లేదంటే యూట్యూబర్స్ కానీ, ట్విట్టరోళ్ళు కానీ, ఏదైనా సోషల్ మీడియా గురించి వాళ్ళు ఏదైనా చెప్తున్నారంటే, వాళ్ళ థీమ్ వచ్చేసి అమౌంట్ అంతేనా? అంటే వాళ్ళ మనీ థీమ్ ఓన్లీ సంపాదించుకోవడం మనీ కోసమే. లూట్ జేయాలంతే. మనీ లూట్ జేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకొకటి చెప్తున్నా. ఒక పర్సన్ అబ్రాడ్‌లో నుంచి ఒక అమౌంట్ అనేది కొడుకు అకౌంట్‌లో ఏషిండు. హ్మ్. సో, ఆ సౌదీలో నుంచి రియల్‌గా జరిగిన స్టోరీ ఇది. సౌదీలో ఉండేవాడు. సౌదీలో హార్డ్ వర్క్ జేసి అమౌంట్ అనేది కొడుకు అకౌంట్‌లో ఏసాడు. కొడుకు అకౌంట్‌లో ఏసిన తర్వాత ఈ కొడుకు ఏదైతే వీడియోస్ జూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి వాడు దాంట్లో బెట్టింగ్ యాప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిండు. ఆల్మోస్ట్ మొత్తం లాస్ అయిపోయింది. ఒక 1.5 సీఆర్ దాకా. ఏదైతే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ఇల్లు కొనుక్కోవడం వాళ్ళకెంత డ్రీమ్. హ్మ్. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ఇల్లు కొనుక్కోవడమే ఒక పెద్ద డ్రీమ్. అవును. నువ్వు అట్లా సౌదీలో చాలా కష్టపడి ఒక ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసి, ఆ అమౌంట్ మొత్తం వాడి అకౌంట్‌లోకేస్తే, కొడుకు అకౌంట్‌లోకేస్తే, కొడుకు ఇట్లాంటి వీడియోస్ చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి, వాడు దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిండు. పైసలు మొత్తం పోయినాయి. ఇంటిల్లిపాది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. సో, ఇట్లా చాలా మందున్నారు. వీళ్ళందరూ ఎందుకు బయటికి రావట్లా? వాళ్ళకి తెలీదు. ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్స్‌లో ప్రమోషన్ చేసి బెట్టింగ్ యాప్‌లో నేను గనక జాయిన్ అయినా. వాళ్ళ 'హర్ష సాయి' వీడియోనో, 'బయ్యా సన్నీ యాదవ్', హ్మ్. 'పల్లవి ప్రశాంత్' ఎవడిదో వీడియో చూసి నేను గనక జాయిన్ అయినా. నా ఈ అమౌంట్ పోయినాయి. నేను నా ఫాల్ట్ అనుకుంటానా? 'బయ్యా సన్నీ యాదవ్' లేకపోతే ఎవడైతే ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన ఫాల్ట్ అనుకుంటానా? మన ఫాల్టే. మన ఫాల్ట్ అని మనం ఆలోచిస్తాం. సో, ఇట్లనే పోతున్నారు. బట్ ఎవడైతే అనవసరంగా వీడు చెప్పిండు కాబట్టి నేను జాయిన్ అయినా. నాకు మొత్తం లాస్ అయిపోయాను అని ఎవడు బయటికి రావట్లా. బికాజ్ ఎందుకు అనంటే వాళ్ళు గనుక బయటికి వస్తే వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్స్ తీసుకోవచ్చు. బికాజ్ ఎందుకు అనంటే అడ్వర్టైజింగ్ ప్రొహిబిటెడ్ బై లా అని చెప్పి ఒకటుంది. ఒక యాక్ట్ అనేది ఉంది. సో, ఏదైతే అంటే నువ్వు ఏదైతే ప్రొహిబిటెడ్ బై లా అంటే ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ గాని, ఇట్లాంటి యాక్టివిటీస్‌ని నువ్వు గనక అడ్వర్టైజ్‌మెంట్ చేస్తూ వాటిని గనక ప్రమోషన్స్ చేస్తుంటే దానికి నువ్వు కంపెన్సేషన్‌తో పాటు లీగల్‌గా ఏమన్నా యాక్షన్స్ అనేది తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదే గాకుండా వీళ్ళకి పనిష్మెంట్ కూడా ఎలా ఉంటది అనంటే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇన్ కేస్ బెయిలబుల్ అఫెన్సెస్ అనుకోండి నార్మల్‌గా స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు పంపిస్తారు. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఏందంటే ఆళ్ళు కంపల్సరీ రిమాండ్‌కి తీసుకుంటారు. జ్యుడిషియల్ కస్టడీకెళ్తారు. సో, చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. బయటికి రావాలన్నా కూడా కష్టమే. ఇప్పుడు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. అలాగే ఇప్పుడు హర్ష సాయిని కూడా అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు. అరెస్ట్ చేస్తారు అని ఒకటే చెప్తున్నారు. మ్యామ్. ఇన్ కేస్ వాళ్ళకి అరెస్ట్ చేస్తే మాత్రం మిగతా వాళ్ళేమైనా మారుతారా? మారే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు మారే ఛాన్స్ ఉందా అనంటే యూట్యూబ్‌లో ఆటోమేటిక్‌గా స్టాండర్డ్స్ అనేది వచ్చినాయి. ఫస్ట్ థింగ్ అది. ఇట్లా ఏమన్నా ప్రొహిబిటెడ్‌గా ఏమన్నా బెట్టింగ్ యాప్స్ గాని, లేకపోతే ఏమన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాలో ప్రొహిబిటెడ్ అయిన యాక్టివిటీస్ నువ్వు గనుక ఏమన్నా ప్రమోట్ చేస్తుంటే, ఆ కంటెంట్‌ని బ్లాక్ చేయమని చెప్పి యూట్యూబ్ ఆల్రెడీ స్టాండర్డ్స్ ఇచ్చింది. అండ్ అదే కాకుండా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ మీద పనిష్మెంట్స్ ఇవ్వండి అని చెప్పి కూడా ప్రాపర్‌గా వచ్చింది గైడెన్స్. అండ్ ఏదైతే మీరన్నట్లు ఆహ్ అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళని. హ్మ్. ఏదైతే అరెస్ట్ చేస్తే మారతారా అంటే, వాళ్ళని అరెస్ట్ చేయకపోయినా ఇప్పుడైతే మారుతారు. ప్రమోషన్స్ చేయడానికి ఉండదు. ఇన్ కేస్ ప్రీవియస్‌గా ఎవరెవరైతే చేశారో వాళ్ళందరినీ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతది. అండ్ అదే కాకుండా నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయడం కూడా జరుగుతది. బికాజ్ ఎందుకు అనంటే చట్టం ముందు అందరూ సమానమే. నాని ఏదో లో లో కేటగరీ అని కానీ, లేకపోతే హర్ష సాయి హై కేటగరీ అని ఎక్కడా చూడదు. సో, ఇద్దరు ఇన్‌ఫ్లుయెన్సర్సే.
ఇద్దరు ఒకటే ఒకటే రకంగా అమౌంట్ గ్రాస్పింగ్ చేసిర్రు. అంటే మనీ లూట్ చేసిర్రు. ఇద్దరు కూడా ఒకే రకంగా మనీ లూట్ చేసిర్రు. అండ్ అదే కాకుండా వీళ్ళు అక్కడి నుంచి అమౌంట్ ఎర్న్ చేసుకుంటూ వాళ్ళు గవర్నమెంట్‌కి కట్టాల్సిన టాక్స్ కూడా ఎగ్గొడుతున్నారు. సో, దాని వేలో కూడా ఇంకో కేస్ అనేది ఫైల్ చేయడం జరుగుతది. సో, ఇక్కడ ఏందంటే ఐటీ యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ ప్రకారం ఏదైతే టాక్స్ దాని ప్రకారం అన్ని రకాలుగా వాళ్ళ మీద కంపల్సరీ పనిష్మెంట్ అనేది నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ అనేది పడడం అయితే జరుగుతది. ఇప్పుడు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌లో ఒకతను ఇన్‌స్టా ఐడి తెలీదు. ఇట్స్ మీ పవర్ సంథింగ్ ఏదో ఉంది ఆయన ఇన్‌స్టా ఐడి. కానీ ఆయన చానా చాలా షాపింగ్ మాల్స్‌లో అంటే జూడియోలో కానీ, లేదంటే మ్యాక్స్‌లో కానీ, ఇలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఒక కట్టలు కట్టలు డబ్బులు తీసుకెళ్ళి ఇలా పబ్లిక్‌లో ఇట్లా విసిరేస్తారు. లేదంటే ట్రాఫిక్ రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఆ బండి అక్కడే ఆపేసి అక్కడి నుంచి డబ్బులు విసిరేస్తాడు. అలా పేదవాళ్ళని ఆ డబ్బుల కోసం పరిగెడుతూ, పరిగెడుతూ తీసుకుంటారు. మెయిన్ రోడ్ సిగ్నల్ దగ్గర అలా చేయడం ఎంతవరకు కరెక్టేనా? సో, ఏదైతే మెయిన్ రోడ్డు మీద అంటే రోడ్డు మీద ఇట్లా పైసలెగరేయడం గాని, లేదా ఎవరైనా డాన్స్ చేస్తూ ఇట్లా అమౌంట్ ఏసేయడం గాని, ఇట్లాంటి యాక్టివిటీస్ రీల్స్ చేసినా గూడా వాళ్ళ మీద కంపల్సరీ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతది. ఏదైతే ఈ బండ్ల మీద ఇట్లా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా న్యూసెన్స్ ప్రకారం గాని, పెట్టి కేస్ ఫైల్ ఇవన్నీ అయిపోతాయి. బట్ ఏదైతే అది గూడా ఒక టైప్ ఆఫ్ యాడ్ అనమాట. ఇక్కడేందంటే మనం రోడ్డు మీద పైసలెగరేసింది చూస్తాం గానీ, వాడు ఇండైరెక్ట్‌గా బెట్టింగ్ యాప్‌కి ప్రమోషన్ చేస్తుడు. నీకన్ని పైసలు ఏడ్నుంచొచ్చినాయి అనంటే వాడేం చెప్తాడు? నేను మ పలానా యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ హ్మ్. పెట్టినా, పలానా టెలిగ్రామ్ లింక్‌లో జాయిన్ అయినా, అందుకు నాకు ఆయన ఇంత మోటో కూడా అమౌంట్‌లొచ్చినాయి. అదే. అంటే ఎవరైనా వచ్చి అడిగితే నేను ప్రమోషన్స్ చేసి సంపాదించాను. ఇన్‌కేస్ నీకేమైనా కావాలంటే నా బయోలో లింక్ ఉంది. క్లిక్ చేయి అంటాడు. లేదంటే సజెషన్ ఇస్తారు. అప్పుడు పోలీస్ వాళ్ళు కానీ, ఇంకెవరైనా కానీ రియాక్ట్ అవ్వచ్చు కదా! సో, పబ్లిక్‌లోనే అలా ఆల్రెడీ చేస్తున్నప్పుడు. రియాక్ట్ అయ్యారు గదా! మీరు ఎవరైతే అన్న పర్సన్‌ని రిమాండ్‌కి తీసుకున్నారు. అండ్ అదే గాకుండా చందు అను సంథింగ్ ఎవరి పేరో ఉంది. సో, ఓఆర్ఆర్ మీద నోట్ల కట్టలు ఇసిరేసిండని చెప్పి అవును. తనని కూడా రిమాండ్‌కి తీసుకున్నారు. సో, వాళ్ళందరూ బెయిల్ మీద బయటకొచ్చినారనుకో. బట్ నెక్స్ట్ ఫర్దర్‌గా వేరే వాళ్ళు చేయడానికి భయపడేలాగా క్రియేట్ చేస్తున్నారు సిట్యుయేషన్ అంతా. ఆయన బెయిల్ మీద బయటకొచ్చిన 1 మంత్ తర్వాత కూడా అదే షాపింగ్ మాల్‌కి వెళ్లి మళ్ళీ డబ్బులు విసిరేసాడు. విత్ ఎట్లా బాయ్స్ ఐ మీన్ విత్ సెక్యూరిటీతో. బౌన్సర్‌లతో పోతూ విత్ అదేందంటే బౌన్సర్‌తో వెళ్లి ఒక టైప్ ఆఫ్ అలా చేశాడు. అడ్వర్టైజ్‌మెంట్ అది. బెట్టింగ్ యాప్‌కి ఒక టైప్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్. అది అర్థం గాదు. నువ్వు ఏ పాటికి కొన్ని సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఏ పాటికి న్యూసెన్స్ చేస్తున్నట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్న ఆ డిఫరెంట్ సినారియోస్‌లో వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేసిర్లే గానీ, చాలా సిట్యుయేషన్‌లో ఎవరికీ అర్థం గాలే. వాడు బెట్టింగ్ యాప్స్‌కి ఇండైరెక్ట్‌గా ప్రమోషన్ చేస్తున్నాడని. నా బయోలో లింక్ ఉంటది. టెలిగ్రామ్ లింక్ ఉంటది అని అంటారు. వాళ్ళు హ్మ్. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఒక పెద్ద డ్రామా ఉంటదనమాట. ఓపెన్ చేయగానే పెద్ద స్క్రిప్ట్ ఉంటది. అరే! నేను ఈరోజు 2x పాయింట్స్ విన్ అయినా, 10x విన్ అయినా, హ్మ్. 3x విన్ అయినా ఇయన్నీ ఉండంగానే ఆటోమేటిక్‌గా అవతలోడు అట్రాక్ట్ అయిపోతాడు. అమౌంట్ పెడితే నాకు గూడా వస్తాయేమో ఇంత అమౌంట్ అని చెప్పి ఈజీ ఇన్‌కమ్‌కి అలవాటు పడి ఇందులో పెట్టినోడు. మాక్సిమం ఇందిట్లో అమౌంట్ పెట్టిన వాళ్ళంతా అంటే ఇందిట్లో సఫర్ అయిన ఏదైతే బెట్టింగ్ యాప్‌లో సఫర్ అయిన పర్సన్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్సే. అవును. సో, ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఇలా సఫర్ అయినారు గానీ, అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలా రేరెస్ట్ సిట్యుయేషన్‌లో ఇందిట్లో ఇన్‌కమ్ పెట్టారు. ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు 10,000 ఫాలోవర్స్ వస్తే వాళ్ళకి ఎంత ఇన్‌కమ్ వస్తుంది? 1,000,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఎంత ఇన్‌కమ్ వస్తుంది? సో, ఆ ఇన్‌కమ్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ కంటెంట్ అండ్ అదే గాకుండా 1,000,000 ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ కంటే వాళ్ళ వ్యూస్‌ని బట్టి, వాచ్ అవర్స్‌ని బట్టి ఉంటది గదా! సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అది మనకి అనవసరం. బట్ వాడు రిక్రూట్ చేసుకునేది మాత్రం 1,00,000 సబ్‌స్క్రైబర్లు ఉన్నోళ్ళని, 1,000,000 ఫాలోవర్స్ ఉన్నోళ్ళని ఇట్లాంటి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న పర్సన్స్‌ని వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ప్రమోషన్స్ చేస్తున్న దాన్ని కూడా యూట్యూబ్‌లో పెడతారు చాలామంది. ప్రమోషన్స్, బెట్టింగ్స్ కూడా యూట్యూబ్ నుంచే. గూగుల్ ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది? అది నేరం అని తెలుసు సో, కదా ఇక్కడ గూగుల్‌కి కూడా. సీ వాళ్ళు గూగుల్‌లో పోస్ట్ చేయట్లే. యూట్యూబ్‌లో చేస్తున్నారు, ఇన్‌స్టాగ్రామ్‌లో యూట్యూబ్‌లో చేస్తున్నారు, పోస్ట్ చేసేది టెలిగ్రామ్, గూగుల్ యాక్సెప్ట్ చేస్తది కదా! వన్స్ చెక్ చేసే కదా అది కూడా యాక్సెప్ట్ అది చేసేది. అప్పుడు యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లే గదా! అండ్ అదే గాకుండా యూట్యూబ్ దానికి వాళ్ళెక్కడా కూడా గూగుల్ గాదు, యూట్యూబ్ స్టాండర్డ్స్‌ని ఫాలో అవ్వాలాళ్ళు. సో, గూగుల్ స్టాండర్డ్స్ గాదు. యూట్యూబ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. బట్ వాళ్ళు యూట్యూబ్ స్టాండర్డ్స్ గూడా ఫాలో అవ్వకుండా చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీస్ అంటే ఎంతో కొంత ఇన్‌కమ్ వస్తది. వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేయాల్సిన అవసరం వస్తుంది? వాళ్ళకి సరిపోవట్లే పైసలు. ఇన్‌కమ్ సరిపోక అట్లా చేస్తున్నారు ఇదంతా. ఇప్పుడు వాడికిప్పుడు యూట్యూబ్‌లో వీడియో చేసినందుకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తది. అండ్ టెలిగ్రామ్‌లో జాయిన్ అయినందుకు బోనస్ వస్తది. నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన దాంట్లో కమిషను వస్తది. సో, ఇప్పుడు చాలామంది మనం న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్‌లో ఒక 1 సీఆర్ ఇట్లా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి అప్పుల పాలై చచ్చిపోయిండు అని. అంటే హ్మ్. 1 సీఆర్‌లో 10% యేసుకుందాం. ఒక పర్సన్ దగ్గర నుంచి నీ దగ్గరికి ఎంతొచ్చింది? 10,00,000 వచ్చింది. ఒక అవును. పర్సన్ దగ్గర నుంచి. జాయిన్ అయినందుకు కమిషన్ వచ్చింది. అండ్ అదే కాకుండా దాన్ని వీడియో పబ్లిష్ చేసినందుకు యూట్యూబ్ నుంచి ఏదైతే యూట్యూబ్‌లో వీడియోస్‌లో పబ్లిష్ చేస్తారు కదా! దానికి రెవెన్యూ వచ్చింది. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ రెవెన్యూస్ ఇట్లొస్తున్నాయి.
అయినా కూడా సరిపోవట్లే. ఇంకా బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోషన్స్ చేస్తున్నారు ఈళ్ళు. సో, ఇవన్నిటిని ఆపాలి అనంటే కంపల్సరీ వీళ్ళ మీద ప్రాపర్ పనిష్మెంట్ అనేది తీసుకోవాల్సిందే అనమాట. సో, ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. అండ్ అదే కాకుండా ఏదైతే అడ్వర్టైజింగ్ ప్రొహిబిటెడ్ ఏదైతే ప్రొహిబిటెడ్ బై అడ్వర్టైజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ కూడా వాళ్ళ మీద ప్రాపర్ పనిష్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతది. అండ్ ఓకే. బిఎన్ఎస్ ప్రకారం పనిష్మెంట్ అనేది ఇస్తారు. అండ్ అదే కాకుండా ఐటీ యాక్ట్ ప్రకారం అండ్ ఏదైతే ఈ అడ్వర్టైజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కంపెన్సేషన్‌తో పాటు వాళ్ళకి ప్రాపర్ ఇంప్రిజన్‌మెంట్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తారని చాలా మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు లోకల్ బాయ్‌ని అరెస్ట్ చేశారు. హర్ష సాయిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ కానీ, విష్ణుప్రియ కానీ ఇలా చాలా మంది సెలబ్రిటీని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకి అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు శిక్ష పడుతుంది? ఇంకా సంవత్సరాలు ఉంటారా జైలు? లేదంటే నెలలు ఉంటారా? వీక్స్ ఉంటారా? అలా ఎన్ని రోజులు ఉంటుంది? వాళ్ళకి జీవితం మొత్తం శిక్ష పడుతుందా? సో, ఇక్కడ ఏదైతే ఇంప్రిజన్‌మెంట్ అంటే జైలు శిక్ష గాని ఏదైనా గూడా రిమాండ్‌కయితే తీసుకుంటారు. ఈవెన్ 'హర్ష సాయి' అని గాదు, 'పల్లవి ప్రశాంత్' అనే గాదు ఎవ్వడున్నా తీసుకుంటారు. ఈవెన్ సినిమా సెలబ్రిటీస్ ఉన్నా తీసేసుకుంటారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని రిమాండ్‌కి తీసుకోవడం కంపల్సరీ. అండ్ అదే గాకుండా ఇదంతా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కంపల్సరీ బెయిలేసుకోవాలి. అండ్ బెయిల్ ఏసినా గూడా వచ్చే ఛాన్సెస్ తక్కువుంటాయి ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో. బికాజ్ ఎందుకు అనంటే వీళ్ళు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ జేస్తున్నారు. సో, ఏదైతే ఆల్రెడీ ప్రొహిబిటెడ్‌లో ఉన్న బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తూ చాలామంది జీవితాల్ని నాశనం జేస్తున్నారు. ఇవాళ పర్ డేకి 10 మంది చనిపోతే అందుట్లో ఒక 6-7 మెంబర్స్ ఇట్లా ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ లాస్ అయిపోయినోళ్ళు, లేదా ఇట్లా బెట్టింగ్ యాప్స్‌లో లాస్ అయిపోయినోళ్ళే సగం మందుంటారు. సో, ఇంతమంది జనాల ఉసురు తగులుతున్నాయి. అండ్ అదే గాకుండా వాళ్ళ రక్తాల ఏమంటారు వాళ్ళ సరే పక్కన పెడితే ఆహ్, సో, ఇవన్నిటి మీద ఏదైతే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కంపల్సరీ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద వాళ్ళ మీద కేసెస్ అనేది ఫైల్ చేయడం జరుగుతది. సో, వాళ్ళప్పుడు బెయిల్ తీసుకొని రావాలి, బయటికి రావాలి అన్నా కష్టమే. బికాజ్ ఎందుకు అనంటే ఇట్లా ఒకళ్ళని గనక ప్రెషర్ పెట్టి వాళ్ళని సఫర్ చేస్తే అంటే సఫర్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ప్రాపర్ పనిష్మెంట్ అనేది ఇస్తే సెకండ్ పర్సన్ చేయడానికి భయపడతారు. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. 'సజ్జనర్' గారు దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే 'సజ్జనర్' గారు ఇక మీదట దీని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎవరెవరైతే దీన్ని అడ్వర్టైజ్‌మెంట్ చేశారో, ఎవరెవరైతే దీన్ని పబ్లిష్ చేశారో వాళ్ళందరి మీద కూడా అంటే ఈవెన్ ఒక పర్సన్ అనే కాదు. ఎంతమందైతే ఉంటారో చాలామంది 10,000 బిలో ఉన్న వాళ్ళని కూడా ఇట్లా బెట్టింగ్ యాప్స్ రన్ చేసినోళ్ళున్నారు. కొంతమంది ఫేసెస్ అనేది రివీల్ చేయరు. ఓన్లీ వాయిస్ బేస్ మీద యూట్యూబ్ అనేది రన్ చేస్తారు. సో, అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి యాప్స్ అనేది ప్రమోషన్ చేస్తారు. సో, వాళ్ళ మీద కూడా ప్రాపర్ పనిష్మెంట్ అనేది తీసుకుంటారనమాట కంపల్సరీ. ఒకళ్ళ మీద తీసుకోరు. ఒకళ్ళని ఇప్పుడు ఏదైతే నానిని గాని, హర్ష సాయిని గాని, భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళొక్కళ్ళే కాదు. ఇంకా తీస్తారు, తవ్వుతారు. అందరూ ఎంతమందైతే ఉన్నారో అంతమందిని తీసి బయటపెడతారు. సో, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏందంటే నా తప్పయిపోయింది. నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేషినా. నేను ఇంకోసారి చెయ్యను అనంటే పోయిన ప్రాణాలు రావు. వాడికి అప్పులైపోతాయి. నువ్వు తీర్చవుగా? అవును. వాడు ఆల్రెడీ నిన్ను జూషి వాడు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి వాడు లాస్ అయిపోయి ఉన్నాడు. సో, ఆ అమౌంట్ అనేది నువ్వు ఇయ్యవుగా? ఇవ్వరు. అవును. సో, ఆల్రెడీ వాడి జీవితం నాశనం అయిపోయిందిగా. సో, దాని బేస్ మీదైనా కూడా వాళ్ళకి కంపల్సరీ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతది. నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద వాళ్ళ మీద కేసెస్ అనేది కూడా ఫైల్ చేయడం జరుగుతది. ఇప్పుడు ఏదైతే ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నారో ప్రమోషన్స్ కానీ, బెట్టింగ్ ప్రమోషన్స్ మీద కానీ, ఇప్పుడు చాలా మీడియాలో ఇదే చర్చగా మారింది. దీని గురించి మంచిగా అండ్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు మా వ్యూవర్స్‌తో పాటు మాకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మ్యామ్.